తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మైదుకూరులో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనపర్తి దేవి చౌక్లో పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే దుస్తులు, మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేసి పారిశుద్ధ కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. గతంలోనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పచ్చదనం, పరిశుభ్రత, వన సమారాధన, ఇంకుడు గుంటలు వంటి అనేక పథకాలను ప్రారంభిస్తే కేంద్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేసింది. దాని విలువ తెలిసిన ప్రస్తుత ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా అటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం శుభ పరిణామని నల్లమిల్లి కొనియాడారు. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి ఇవాళ స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం గ్రామాల్లో, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛత సేవా కార్యక్రమాల పేరుతో ఇప్పటికే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాలకి అంకురార్పణ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో ఆ రోజు పచ్చదనం, పరిశుభ్రం, ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని, వన సంరక్షణ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2014-19 కాలంలో కార్తీక వన సమారాధన పేరుతో పెద్ద ఎత్తున వనాలను సంరక్షించాలి, తద్వారా వాతావరణాన్ని కాపాడాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఆ రోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి, పరిసరాలను రక్షించుకోవాలి, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యం చేకూరాలనే లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదే బాటను అందిపుచ్చుకుని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అమలు చేసిన కార్యక్రమాలని మరలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా పరిసరాల పరిశుభ్రతను పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి, తద్వారా ప్రజలందరికీ ఆరోగ్యం చేకూరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అనపర్తిలో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి, తద్వారా అందరికీ ఆరోగ్యం చేకూరే విధంగా చర్యలు తీసుకోమని ఈ